అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. హజరత్ అనస్ రజియల్లాహు గారు, ఈ యొక్క సహాబా గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు. ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు గారితోటి, నేను నీ ముందు లమ్యక నిల్లజీ అనే ఈ యొక్క సూరా చదివి వినిపించాలని దేవుడు ఆదేశించాడు అని అన్నారు. దేవుడు నా పేరు తీసుకొని మరి ఆదేశించాడా అని అడిగారు. మరి ఉబై బిన్ కాబ్ ఆశ్చర్యపోతూ దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు అవును అని అన్నారు. అనగానే ఉబై బిన్ కాబ్ రజల్లా గారు పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా బావురమని ఏడ్చారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మరి సహబాల యొక్క ప్రత్యేకత, వారికి ఉన్న విశిష్టత, అల్లా వారి పట్ల రాజీ అయినటువంటి ఔన్నత్యం ఇటువంటి హదీసుల ద్వారా అర్థమవుతుంది. వారు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బంది పడి వారికి ఉన్నటువంటి ఆస్తులు, కుటుంబాలని త్యాగం చేస్తూ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి వెంట ఉండి ఇస్లాం కోసం వారు చేసినటువంటి త్యాగాలు, ఇలాంటి హదీసుల ద్వారా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి అల్లా తెలియజేస్తున్నటువంటి అనేక వాక్యాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ హదీసు ద్వారా ఉబై బిన్ కాబ్ రజియల్లాహు గారి యొక్క ఘనత, గొప్పదనాల యొక్క ఎటువంటివి అనేది మనకు అర్థమవుతుంది. ఆయన స్వయంగా ఖురాన్ సంస్కర్త, ఖురాన్ను మధురాతి మధురంగా చదివేటటువంటి సహాబాయిన, ఖురాన్ విద్యలో అసామాన్య నైపుణ్యం మూలంగానే దేవుడు ఆయనకు అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు. ఇతరులకు ఖురాన్ పఠించి వినిపించడం కూడా ఒక సున్నత్ సాంప్రదాయం. జ్ఞానం విషయంలో వినమ్రత వాంఛనీయమే కాదు, అత్యంత అవసరం కూడా. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ సందర్భంగా ఈ వినమ్రత ఉట్టిపడింది. అన్యదా జ్ఞాన అహంకారం మహామహులనే నాశనం చేస్తుంది. మరి సంతోష అతిశయంతో ఆనంద బాష్పాలు రావటం, ఎక్కి ఎక్కి ఏడవటం, ఇదంతా కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో సహజంగానే వస్తాయి. ఆ సంతోషంలో అనుకువ, ఆసక్తత కూడా వెల్లడైతే సుబ్హానల్లా, అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఏదేమైతేనేమి అల్లా సుబ్హానహు వ తఆలా సహబాల యొక్క త్యాగాలను, వారి యొక్క దువాలను, వారి యొక్క ఓపికను, వారి యొక్క నమాజులను, ఆరాధనలను, హజ్జుమ్రాలను, కుర్బానీలను అన్నింటినీ స్వీకరించాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆమీన్. అల్లా మీరు సహాబాలకు ఎటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సహాయాన్ని అందించారో, మీ ప్రవక్తలకు మీరు ఏ విధంగా సహాయపడ్డారో, తోడ్పడ్డారో, అల్లా మాకు కూడా సహాయం చేయడం వల్ల, ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మాకు సహాయం చేయడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల మేము కూడా ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, మీరు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులని, ధర్మాన్ని మరి మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఎవరైతే ప్రార్థన చేయమన్నారో వారి యొక్క ప్రార్థనను కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో వారి అందరి యొక్క ఖర్చును కూడా, వారి యొక్క ఎవరైతే వయసుని, సంపాదనని, సమయాన్ని, జ్ఞానాన్ని, మరి శక్తిని ఎవరెవరు ఏ ఏ రూపాలలో నీ యొక్క మార్గంలో ఖర్చు పెడుతున్నారో వాటన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల మా అందరికీ కూడా నరకం నుంచి రక్షించి, సమాజ శిక్షల నుంచి కాపాడి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.